అన్నయ్య నమస్తే. రవిరా మోహన్ రా అమ్ముడు రాని ఫోటోలు ఉన్నాయి కదా అన్న మీకు వీడియోలు జరుగు అన్న దేవా అటు జరుగుతుంది అన్న ఇటు చూడు ముందరి రాగి అన్నా 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 అదే పేరు అదే దాన్ని అక్కడే ఎవరు రైతులు మండల ఎందుకనే మక్క గింజ ఉంటుంది అయిపోయాము అదే మీరు శ్రీరాంపూర్ కొత్తపల్లి మార్కెట్ యార్డ్లలో మక్కల కొనుగోలు కేంద్రాలు మార్కెట్ ద్వారా ప్రారంభించుకోవడం జరిగింది. మరి 2 మండలాలలోనే పెద్దపల్లి నియోజకవర్గంలో ఇటు శ్రీరాంపూర్ మండలి కానీ ఇటు ఓదెల మండలి కానీ మరి మొక్కజొన్న పెరళ్ళు వేయడం జరిగింది. దానికి సంబంధించి రైతులు దళారు చేతులు మోసపోవద్దని చెప్పి ఎక్కడ రైతులకు ఇబ్బంది జరగద్దని చెప్పి ఇవాళ ఒక గొప్ప ఆలోచనతోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ రాష్ట్రం మొత్తంలో కూడా మార్కెట్ ద్వారా మక్కలు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇటు వడ్ల కొనుగోలు కానీ మన పెద్దపల్లి నియోజకవర్గంలో మొక్కజొన్నలకు సంబంధించినటువంటి కొనుగోలు కానీ పత్తి కొనుగోలు కానీ మిర్చి కొనుగోలు కానీ దిగుడు కొనుగోలు కానీ అంటే ఏ పంట పండించినా కూడా మరి రైతుకు ఇబ్బంది రాకుండా రైతు దళారు చేతులు మోసపోకుండా మరి ఇప్పటి వరకు ఈ 22 నెలల అన్ని పంటలను ప్రభుత్వమే మద్దతు ధర కొనే విధంగా మరి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఏంటంటే ప్రతిపక్షాలకు దొరకక ప్రభుత్వం మీద ఏదో నెప్పనెట్టి ప్రభుత్వాన్ని ఏదో రకంగా బదనాం చేసి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడిన స్టేట్మెంట్ని చూసినా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఏ రోజన్నా మీరు మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు మీరు కొన్నారా? ఏ మార్కెట్నైనా ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మార్కెట్ ద్వారా మొక్కజొన్నలు ఎన్నడన్నా కొన్నటువంటి ముఖం ఇవాళ మీరు కావాలని చెప్పి మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం తప్ప ఇవాళ ఇంకోటి ఏది లేదు. ఆనాడు సన్నవాట్ల బోనస్ ఇస్తామని రైతులను మోసం చేశారు, 500 ఇస్తామని చెప్పి. ఇవాళ మద్దతు ధర ఇచ్చే విషయంలో రైతులను మోసం చేశారు. ఇవాళ మన ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, రైతు ప్రభుత్వంలో, ప్రజాప్రభుత్వంలో ఇవాళ రైతులకు
తెలిసినంత ఏ పంట పెడితే ఏ పంట వండుతుంది అనే విషయం రైతుకు తప్ప శాస్త్రవేత్తలకు తెలియనంత విషయం రైతులకు తెలుసు. ఇవాళ మీరు మోసం చేసి రైతులను అన్ని రకాల ముంచి మీరు ఇవాళ మాకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరు మాకు ఏదో మీరు బాగా చేస్తే మీరు చేస్తే అలిగిపోయిందని చెప్పి మేమేదో చేతులు ఏమన్నా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవాళ రైతులకు అన్ని విధాలుగా మేలు చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేపో మాపో 4 రోజులు ఇప్పుడిప్పుడే పత్తి ఉంది. మరి సీసీఐ కూడా ఓపెన్ చేస్తాం. ఎక్కడ కూడా పత్తి రైతులకు కూడా ఎక్కడ కూడా నష్టం రానియం. ఏ రైతుకు నష్టం రాదు, ఏ రైతుకు నష్టం జరగదు. మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం పంట కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది. ఒక రాబోయే 5-6 రోజులు వారం రోజుల తర్వాత ఐకేపీ సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల ద్వారా మరి సెంటర్ స్టార్ట్ చేసి మరి సన్నవడ్లకు కూడా పేన వానకాలంలో ఎట్లా బోనస్ ఇచ్చినామో ఈ వానకాలం పంట బోనసు పేన ఏసంగి పంట బోనస్ కూడా బ్రహ్మాండంగా ఇచ్చి రైతులను ఆదుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రతి గింజ ఇవాళ నేను చెప్తా ఉన్నా ఒక రైతు నాయకునిగా రైతు బిడ్డగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఇలా మక్కలు పండించినటువంటి ప్రతి రైతు కూడా 2400 మద్దతు ధర ఏదైతే ఉందో ఆ మద్దతు ధర చివరి గింజ వరకు కూడా మీరు మంచిగా ఆరబోసుకొని 14 మ్యాచ్లు వచ్చిన తర్వాత మనం మీ కొనుగోలు స్టార్ట్ చేస్తారు. ప్రతి రైతు కూడా పెద్ద హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్న కొద్ది సైడ్ కొంచెం సారణ మీరు లంక 700 ఉండండి. అన్న బండి ఉంది, ఆ బండి తెమ్మండి. 2 మా బండ్లేమో.
అమరవీరుల వారోత్సవాల భాగంగా ప్రజల కొరకు దేశం కొరకు ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు సమీభావం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో ఈరోజు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. 1959 అక్టోబర్ 21 మంది సిఆర్పిఎఫ్ సైనికులు చైనా వాళ్ళు దురాక్రమణకు అడ్డంగా నిలబడి పోరాటం చేసి అమరులైన కారణంగా 1960-21 నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటూ ఉంటాము. ప్రతి సంవత్సరం చాలామంది కూడా దేశం కొరకు ప్రజల కొరకు ప్రాణాలు అర్పించడం జరిగింది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్లస్ వాళ్ళని స్మరించుకోవడానికి ఈ వారోత్సవాలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొత్తపల్లి లిమిట్స్లో క్యాంటీన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పోలీస్ త్యాగాలను గుర్తించుకోవాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. सर कोई रहा వాళ్ళిద్దరికి రమ్మని ఇటారు మీరు ఇద్దరు ఇటు ఇచ్చారు. నలభై 40 కూడా ఇంటికి వెళ్ళి ఫ్యాన్ వేసుకుని కూర్చోవాలి. ఎక్కడ కూడా మీరు ఏ రైస్ మిల్లుతో కానీ ఆ సెంటర్కు మళ్ళీ రైతుకు ఏం సంబంధం లేదు. 48 గంటలలో ఇవాళ అమ్ముతే ఈరోజు కొత్తపల్లి సబ్ మార్కెట్లో మక్కల కొనుగోలు కేంద్రం, అదేవిధంగా ప్యాడీ కొనుగోలు కేంద్రాన్ని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది. మరి మక్కలకు సంబంధించి మరి మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలను శ్రీరాంపూర్ మార్కెట్ యార్డు, అదే పెద్దపల్లి సబ్ మార్కెట్ యార్డ్గా ఉన్నటువంటి కొత్తపల్లి మార్కెట్లో మరి మార్కెట్ ద్వారా మక్కల కొనుగోలు కేంద్రాలను మరి 2 మండలాల్లో మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే మరి మన ప్రాంతంలో కిందిపెట్టులో నేను అనుకుంటే మ్యాక్సిమం 200-300 ఎకరాలు అయితే కావచ్చు మక్క పెరళ్ళు. ఇది మన ఊదల మండలికి సంబంధించి. అదేవిధంగా శ్రీరాంపూర్ ఊదల 2 కలిసి 500 నుండి మ్యాక్సిమం 600 వరకు మక్కలు పెట్టినటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఇవాళ మార్కెట్ ద్వారా మనం ఈ కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా మరి ఈ రోజు నుండి మనం ప్రారంభిస్తున్నాం. ఇంకా మ్యాచర్ కూడా రావాల్సి ఉంది. మరి ప్రతి రైతు కూడా మార్కెట్ యార్డ్ కానీ, ఐకేపీ సెంటర్లో కానీ, సింగిల్ విండో సెంటర్లో కానీ ఎక్కడ మరి ఆ వడ్లను పోసినా కూడా 17 మ్యాచర్ రాకుండా మరి కొనేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి మరి అందరూ కూడా దానికి సహకరించి మక్కలకు సంబంధించి కూడా
మరి తేమ ఉంది కాబట్టి మ్యాక్సిమం 14 మ్యాచర్ రాకుండా కొనేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి మరి రైతులంతా కూడా మక్కలు 14 మ్యాచర్ వడ్లు 17 మ్యాచర్ వచ్చే విధంగా మంచిగా ఆరబోసుకొని మరి ఇక్కడ మార్కెట్కి తీసుకొచ్చి మరి కాంటా పెట్టుకొని మక్కల క్వింటాలకు మద్దతు ధర 2400 రూపాయలు ప్రతి రైతు కూడా పొందాలని చెప్పి మీ ద్వారా రైతులకు విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఇవాళ వడ్లకు సంబంధించి కూడా మరి ఇది 5వ ఫసల్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రైతు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఇది 5వసారి మనం వడ్ల కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వడ్ల కొనుగోలుకు సంబంధించి ఇవాళ మళ్ళీ కూడా మీకు మాట ఇస్తూ ఉన్నాం. ఏ రైతుకు సంబంధించి కూడా ఒక గింజ కూడా కటింగ్ అనేది ఉండదు. ఆ పదం అనేది మీరు మర్చిపోరు. ఖచ్చితంగా రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం క్వింటాలకు 10 కిలోల నుండి 20 కిలోలు కటింగ్ పెట్టేది. ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా మీకు ఆనాడు ఏదైతే నేను మాట ఇచ్చినో మీ విజ్ఞానాన్ని గెలిపించుకునే బాధ్యత మీది. గెలిచిన తర్వాత కటింగ్ లేకుండా చేసేటువంటి బాధ్యత నాది అని చెప్పి ఆనాడు మీకు మాట ఇచ్చి ఆ ఇచ్చిన మాట ప్రకారంగా నేను కానీ జిల్లా కలెక్టర్ కానీ జేసీ వేణు గారు కానీ అధికార యంత్రాంగం కానీ మేము మా కష్టం మేము పడి మరి నా తిప్పలు నేను పడి ఏ రైతుకు కూడా ఇబ్బంది రాకుండా ఏ రైతుకు కూడా వడ్ల కటింగ్ లేకుండా ఇవాళ వడ్లను మనం పంపిస్తూ ఉన్నాం రైస్ మిల్కు. ఇవాళ కటింగ్ లేకుండా దించిపిస్తూ ఉన్నాం. మరి ఆనాడు మొన్న మీరు చూసిన రేసంగి పంట చాలామంది రైతుల వడ్లు తడిసినాయి, మొలకొచ్చినాయి, ముక్కిపోయినాయి, రంగు మారినాయి. అయినా కూడా మ్యాచర్ రాకుండా తడిసిన వడ్లను కూడా ఆ రోజు రైస్ మిల్లులను ఒప్పించి మెప్పించి మరి కొనిపించాం. ఇవాళ కూడా మళ్ళీ అదే రకంగా కొనుగోలు నడుస్తుంది. ఏ రైతు కూడా నేను మీకు మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు ఎవ్వరు కూడా హైరాణ పడద్దు. ఇక్కడ సింగిల్ విండో చైర్మన్